అవశ్యமாக இருக்கிறது. కొన్నిసార్లు విశ్వాసులతో కలిసి మనం ప్రార్థన చేయడం అనేది మిక్కిలి మిక్కిలి అవశ్యముగా ఉంటున్నది. அதற்காக தனிப்பட்ட ஜெபத்தை நிறுத்த வேண்டாம். వాటి కొరకు వ్యక్తిగత ప్రార్థనను మీరు ఆపివేయకండి. நீங்கள் தனிப்பட்ட ஜெபத்திலே கர்த்தரோடு இயேசுவோடு மனம் விட்டு நீங்கள் பேசுபவர்களாக இருங்கள். మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో కూడా మనసు విప్పి మాట్లాడేటటువంటి వ్యక్తులుగా మీరు ఉండండి. உங்களுடைய ஆத்மாவை நீங்கள் காப்பாற்றிக் கொள்ள வேண்டும் என்று நினைத்தால், మీ యొక్క ఆత్మను మీరు కాపాడుకోవాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే அதிகாலையிலே எழுந்து கர்த்தருக்கு முன்பாக நீங்கள் உட்கார்ந்து முழங்காலிட வேண்டும். వేకువ జామమున లేచి దేవుని ముందర మీరు మోకరించవలసి ఉంది. எந்த ஆத்மா அதிகாலையிலே விழித்திருந்து அவருக்கு முன்பாக நிற்கிறதோ, ఏ యొక్క ఆత్మ అయితే వేకువ జామమున లేచి ఆయన ముందర నిలబడుచు ఉన్నదో அந்த ஆத்மாவை அவர் தம்முடைய ஆவியின் அபிஷேகத்தினாலே நிரப்புகிறவராக